యెహోషువ 19వ అధ్యాయము. 2వ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్షెబా, షెబా, మోలాదా, హజర్షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్మర్కాబోతు, హజర్సూసా, బేత్లెబాయోతు, షారుహెను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయీను, రిమ్మోను, ఎతెరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామతను, బాలెత్బెయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతిలోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. 3వ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము సరిహద్దు షారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి షారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్ తాబోరు సరిహద్దు వరకు దాబెరతు నుండి యాఫీయకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తహెసెరు వరకును ఇత్కా చీను వరకును సాగి నేయ వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదల, బేత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షియోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, అబెసు, రెమెతు, ఏన్గన్నీము, ఏన్హద్దా, బేత్పస్సెసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహచీమా, బేత్షెమెషు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలు గాక 13 పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కతుహలి, బెతెను, అక్షాపు, అలమ్మేలకు, అమాదు, మిషయలు. పడమట అది కర్మేలు వరకును షీహోర్ లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేతాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇప్తాయేలు లోయను దాటి బేతెమెకునకును నెయ్యియేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమవైపున అది కాబూలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఉమ్మా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును, జయనన్నీములోని సింధురవనమును, అదామియను, కనుమను, యబ్నయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనోతా బోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును పడమట ఆషేరును దాటి తూర్పున యోర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణములేవనగా జిద్దీము, జేరుహమ్మతు, రక్కతు, కిన్నెరెతు, అదామా, రామా, హాసోరు, కెదెషు, ఎద్రెయి, ఏన్ హాసోరు, ఇరోను, మిగ్దలేలు, హొరేము, బేతనాతు, బేత్షెమెషు అనునవి. వాటి పల్లెలు కాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా ఎష్తాయోలు, ఇర్షెమెషు, షెయల్బీను, అయ్యాలోను, యతాయెలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను, బాలాతాయెహుదు, బెనేబెరకు, గత్రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యాపో అను స్థలములకు వ్యాపించెను. దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషెమునకు దానును పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీల మన్యప్రదేశంలోనున్న తిమ్నత్ సెరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.